హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో నోరూరించే పావ్ బజ్జీ రెసిపీని ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో నేను ఇంట్లో ఎక్కువగా చేసుకునే స్ట్రీట్ స్టైల్ పావ్ బజ్జీ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఆల్మోస్ట్ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా చేసేవచ్చు. టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. మరి నోట్లో నోరూరించే ఈ పావ్ బజ్జీ రెసిపీని సింపుల్ స్టెప్స్తో ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పావ్ బజ్జీలోకి బాజీని ప్రిపేర్ చేయడానికి బంగాళదుంపలను నేను చూపించే విధంగా కట్ చేసుకొని కుక్కర్లోకి తీసుకుందాం. నేను ఇక్కడ 2 పెద్ద సైజు బంగాళదుంపల్ని సగానికి కట్ చేసి తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర చిన్న సైజు బంగాళదుంపలు ఉంటే ఒక 3 వరకు బంగాళదుంపలనైనా తీసుకోవచ్చు. కొంచెం వాటర్ని తీసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని తీసుకుందాం. 3 విజిల్స్ అయ్యాక కుక్కర్ చల్లారాక మూత తీసి చూద్దాం. ఉడికించిన బంగాళదుంపలను ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా పొట్టును తీసేసి స్మాష్ చేసి తీసుకుందాం. ఇప్పుడు ఆలు స్మాష్ ని తీసుకున్నాక మిగతా ప్రాసెస్ ని చూద్దాం. ప్యాన్ లోకి 1 టీ స్పూన్ బటర్ ని తీసుకుందాం. బటర్ ఇలా మెల్ట్ అయ్యాక ఇందులోకి 1/2 కప్పు ఫ్రోజన్ బఠానీని తీసుకుందాం. ఇలా తీసుకున్న వీటిని హై ఫ్లేమ్ లో 2 నిమిషాలు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకుందాం. అలాగే మీరు ఫ్రోజన్ బఠానీ కాకుండా నార్మల్ బఠానీని తీసుకుంటే ఒక 50% ఉడికించి తీసుకోండి. ఇలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేశాక మూత పెట్టి 4-5 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇలా ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. 5 నిమిషాల తరువాత చూడండి, చక్కగా ఉడికిపోయాయి. ఇవి ఇలా సాఫ్ట్గా ఉడికాక వీటిని మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకుందాం. ఇక్కడ నేను ఆలు మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నానండి. మీ దగ్గర ఇలాంటి మ్యాషర్ లేకపోతే ఏదైనా స్టీల్ బాక్స్తో అయినా ఇలా మ్యాష్ చేసినా సరిపోతుందండి. అలాగే మనం ముందుగా మ్యాష్ చేయడం వల్ల మ్యాష్ చేసే ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది. ఒకవేళ ఇలా మీరు మ్యాష్ చేసేటప్పుడు ఇవి సరిగ్గా ఉడకకపోతే మళ్ళీ కొంచెం వాటర్ని వేసి మరి 2 నిమిషాలు ఉడికించి మ్యాష్ చేసినా సరిపోతుంది. మొత్తానికి ఇవన్నీ బాగా మ్యాష్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి మ్యాష్ చేసిన ఆలు మిక్స్ని తీసుకుందాం. ఆలు మిక్స్ని తీసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని తీసుకుంటున్నాను. మిగతా సాల్ట్ని తర్వాత యాడ్ చేస్తాను. అలాగే ఇందులోకి పావ్ బజ్జీ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర పావ్ బజ్జీ మసాలా లేకపోతే కొంచెం ధనియాల పొడిని అలాగే వేయించి తీసుకున్న జీలకర్ర పొడిని తీసుకోండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను తీసుకొని కలుపుకుందాం. వీటన్నిటిని బాగా కలిపాక పావ్ బజ్జీ మ్యాషర్తో బాగా మ్యాష్ చేయండి. మనకి పావ్ బజ్జీ టెక్స్చర్ అనేది స్ట్రీట్ స్టైల్లో రావాలంటే తప్పకుండా మ్యాష్ చేయాలి. ఇదంతా కూడా బాగా మ్యాష్ అయ్యేలా ఇలా మెదుపుతూ బాగా మ్యాష్ చేయండి. అలాగే ఇలా మ్యాష్ చేస్తున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మ్యాష్ చేయండి. అలాగే ఇలా మ్యాష్ చేస్తున్నప్పుడు కర్రీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని వేసి మ్యాష్ చేయండి. చూడండి, టెక్స్చర్ అనేది మనకి ఇలా సాఫ్ట్గా రావాలి. టెక్స్చర్ అనేది మీకు ఇలా సాఫ్ట్గా రాకపోతే మరికొన్ని వాటర్ని వేసి ఉడికించి బాగా మిక్స్ చేయండి. ఇలా మనకు బాజీ మిక్స్ రెడీ అయ్యాక ఈ ప్యాన్ని పక్కన పెట్టి మరో ప్యాన్ని తీసుకుందాం. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని తీసుకుందాం. బటర్ అంతా ఇలా మెల్ట్ అయిపోయాక ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫస్ట్ వీటిని ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుందాం. ఈ పావ్ బజ్జీ కోసం మనం ఏవి కట్ చేసుకొని తీసుకున్నా కానీ సన్నగా కట్ చేసి తీసుకోండి.
ఇలా కట్ చేసి తీసుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది. ఉల్లిపాయలు ఇలా 50 to 60% ఫ్రై అయ్యాక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, మనం ముందుగా కొంచెం ఉప్పుని యాడ్ చేసాం కదా, ఆ ఉప్పుని చూసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకుందాం. అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడిని, కొంచెం గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరని తీసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా కలపండి. ఇలా బాగా కలిపాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన బాజీ మిక్స్ని తీసుకుందాం. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు వరకు వాటర్ని తీసుకుని మిక్స్ చేస్తున్నాను. వాటర్ ఎక్కువగా వేసిన పావు బజ్జీ కోసం కర్రీ అనేది పలుచగా అవుతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ని తీసుకుని బాగా కలపండి. ఇలా కర్రీ తీసుకున్నాక సాఫ్ట్ టెక్స్చర్ రాలేదు అంటే ఒకసారి మ్యాషర్తో మళ్ళీ మ్యాష్ చేసుకుందాం. ఇక్కడ మనకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది, కానీ మీకు ఇక్కడ చెప్పడానికి చూపిస్తున్నాను. ఇదంతా కూడా మనకి 2-3 నిమిషాలు ఉడికేస్తే కన్సిస్టెన్సీ అనేది స్ట్రీట్ స్టైల్లోలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే పావ్ బజ్జీ కోసం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఇన్ కేస్ మీకు పలుచగా ఉందంటే 2-3 నిమిషాలు ఉడికించండి. అదే చిక్కగా ఉందనుకోండి, కొంచెం వాటర్ని వేసి 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చివరిగా 1 టీ స్పూన్ కసూరి మెంతిని, అలాగే కొద్దిగా కొత్తిమీర, చివరిగా 2-3 స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకుని వీటన్నిటిని బాగా కలిపి తీసుకోవడమే. చూడండి, స్ట్రీట్ స్టైల్లోలా పావ్ బజ్జీ కోసం కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పావుని ఫ్రై చేయడానికి వేరొక పెనంని తీసుకు 1 టీ స్పూన్ బటర్ని, అలాగే పావు టీ స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర ఆకుని వేసి ఇలా బాగా కలపండి. బటర్ అంతా మెల్ట్ అయ్యాక పెనానికి ఇలా స్ప్రెడ్ చేశాక ఇందులోకి మనం సగానికి కట్ చేసిన పావుని ఇలా పెట్టి హై ఫ్లేమ్లో పావుని బాగా వేడి చేయండి. ఒక 30 to 40 సెకండ్స్ తర్వాత మరో పక్కకి టర్న్ చేసి పావు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేడి చేయండి. ఇలా బాగా ఫ్రై చేశాక ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పావుని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పావ్ బాజీని సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇలా సైడ్ కి కొంచెం ఉల్లిపాయ, నిమ్మరసం, అలాగే కాస్త బటర్ ని పెట్టి ఇంట్లో వాళ్ళకి సర్వ్ అవుట్ చేయండి. తిన్న ప్రతి ముద్దకి నచ్చి తీరుతుంది. అంత పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుందండి. ఇంట్లో తప్పకుండా ఈ పావ్ బాజీ రెసిపీని ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయగలరు. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్.